హెల్త్లో మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టీసీఎస్ కలిసి ఏదైతే డిజిటల్ నర్వ్ సెంటర్ కింద మొత్తం ఆన్లైన్లో మొత్తం తీసుకొచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్కి వెళ్లే పరిస్థితికి వస్తున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని తద్వారా అందరికీ గైడెన్స్ ఇచ్చేట్టుగా, నర్స్ వరకు గైడెన్స్ ఇచ్చే విధంగా, పేషెంట్ కూడా గైడెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఒక పోర్ట్ ఇక్కడ సింగపూర్లో ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టులో రెండోది. రేపో ఎల్లుండి ఇంకొక పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. దట్ విల్ బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఈస్ట్ కోస్ట్లో మన రాష్ట్రం 1000 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. కనీసం 50 కిలోమీటర్లు ఒక పోర్ట్ వస్తుంది. అంటే 20 పోర్ట్లు వస్తాయి. పెద్దవి చిన్నవి 20 పోర్ట్లు వస్తే ఒక 15-20 ఎయిర్పోర్ట్లు కట్టుకుంటే, అదే మరి రోడ్లన్నీ శుభ్రంగా వేసుకుంటే, ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ ఇవన్నీ కానీ ప్రమోట్ చేస్తే లాజిస్టిక్స్లో ఇండియాకి లాజిస్టిక్స్ హబ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 1 స్టేట్గా మనం తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి మీ దగ్గర ఉండే టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి. దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి. ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్కి పోయే పని తగ్గిపోతుంది. వారానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవడం, తెల్లవారితో నిద్రలేసి ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి మనం ఇది చేసి ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇంకొక పక్క మీరందరూ కూచిపూడి చూశాను. ఈరోజే మన సంస్కృతి సాంప్రదాయాలు కోలాటం చూశాను. మనకంటే కూడా వెనకబడిన వ్యక్తులు కానీ ఈరోజు అగ్రస్థానానికి వచ్చారంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అక్కడ పరిపాలనలో చూపించిన చొరవ, నీతి నిజాయితీ కారణం. అందుకే మీరు చదువుకున్న వ్యక్తులు కాబట్టి